హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగూర్ భాష ఫైనాన్షియల్ అడ్వైజర్ని. రీసెంట్గా మనం పెట్టిన వీడియో మోగల్ కింద రియల్ ఎస్టేట్ 2-3 డేస్ బ్యాక్ మనం పెట్టాం కదా. ఆ వీడియోకి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మంచి స్పందన వచ్చింది మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. అక్కడ వాళ్ళందరూ కాల్ చేసి నాకు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న లో బడ్జెట్స్లో ప్లేస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, లో బడ్జెట్స్లో మొత్తం కలిపి ఒక వీడియో చేసి మాకు పెట్టండి అని చెప్పారు. నేను అందుకే ఈ వీడియో మీకు చేస్తున్నాను. లో బడ్జెట్స్ ఉన్న ఏరియా లొకేషన్ వచ్చి పొదిలి, ప్రకాశం డిస్ట్రిక్ట్. మీరు మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. కనిగిరి, దర్శి, అద్దంకి, మార్కాపురం, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో నియర్గా 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడ 1.5 లక్షల నుంచి 2.5 లక్షల మధ్యలో ఎక్కడ ఈ రేట్లో మీకు ఫ్లాట్స్ లేవు. నేను చెప్పే పొదిలి అనేది ఒక జంక్షన్ పాయింట్. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు బెంగళూరు వెళ్ళాలన్నా పొదిలి రావాల్సిందే, హైదరాబాద్ వెళ్ళాలన్నా పొదిలి రావాల్సిందే, ఎక్కడికి వెళ్ళాలన్నా పొదిలి రావాల్సిందే. ఇది జంక్షన్ పాయింట్ మన ఏరియాలో. పొదిలి అనేది ఎందుకు ఎంచుకున్నానంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా కొంచెం వెనుకబడిన ప్రాంతమే ఒకప్పుడు. ప్రజెంట్ మంది మార్కాపురం ఆన్ ది ఫ్యూచర్ 100% మార్కాపురం డిస్టిక్ అవుతుంది. అప్పుడు పొదిలి డివైడ్ అవుతుంది. డివైడ్ అయితే పొదిలికి మంచి రోజులు వచ్చాయి. అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే పొదిలికి ఆనుకొని 1.5 నుంచి 2.5 లక్షల మధ్యలో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవి కూడా ప్రజెంట్ జరుగుతున్న రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో, అతి సమీపంలో ఉన్నవి. మార్కాపురం రోడ్డుకి, కర్నూలు రోడ్డుకి అతి సమీపంలో ఆనుకొని ఉన్న వెంచర్స్ నేను చెప్పేది మీకు ఎప్పుడైనా సరే ఫ్రీ టైం కుదిరితే ఒకసారి లొకేషన్కి వచ్చి విజిట్ చేయండి. నేను చెప్పానని ఫ్లాట్స్ కొనొద్దు, నేను చెప్పానని అప్పు చేసి కొనొద్దు. మీ దగ్గర సఫిషియెంట్గా అమౌంట్ ఉంటేనే, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత బడ్జెట్లో ప్లాట్ వస్తేనే కొనండి, అప్పు చేసి కొనొద్దు. ఫైనల్గా నేను చెప్పే మీకు విషయం ఇదే. ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, అవసరానికి జాలి దయ ఉండదు. మీరు అప్పు చేసి ప్లాట్ కొన్నారంటే ప్రజెంట్ ఉన్న నిత్య జీవితంలో ఏదో ఒక సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. వెంటనే మీకు స్ట్రైక్ అయ్యి ఆ ప్లాట్ని మీరు సేల్ చేయాలని చూస్తారు. మీరు అవసరంలో ఉన్నారంటే పక్కనోడికి అది అవకాశం అవుతుంది. అందుకని అప్పు చేసి ఫ్లాట్స్ కొనొద్దు. మీ దగ్గర 5 లక్షలు ఉంటే 5 లక్షలకి ఫ్లాట్ కొనండి. 2-2.5% ఈజీగా వస్తుంది. లేదు మీ దగ్గర 10 లాక్స్ ఉంటే 10 లాక్స్కి ఫ్లాట్ కొనండి, నో ప్రాబ్లం. అది హోల్డ్ చేసుకోండి ఆన్ ది ఫ్యూచర్. ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడా లేవు ఇవి. ఇప్పటివరకు మీకు ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు అని అనుకుంటే, ప్రతి ఒక్క దానికి ఒక టైం వస్తుంది. అది మీకు కూడా తెలుసు. ప్రజెంట్ పొదిలికి మంచి రోజులు రాబోతున్నాయి. రైల్వే స్టేషన్ వస్తుంది. ఆఫ్టర్ 1-2 ఇయర్స్లో రైలు కూడా స్టార్ట్ అవుతుంది జర్నీ. పొదిలి అనేది ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు చేమకుర్తి హైవే ఎలా ఉందో, ఆ చేమకుర్తి ఊరికి ఆనుకొని వేశారు కదా బైపాస్, సేమ్ అలానే పొదిలికి కూడా అది ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో వస్తుందంటే నేను రేపు ఒక 1 year 2 years నేను చెప్పను. 1 year రావచ్చు, 2 years రావచ్చు, 5 years రావచ్చు. 100% అయితే వస్తుంది. నేను చూపించే ఫ్లాట్స్ అన్నీ ఓన్లీ తూర్పు ఫేస్ ఫ్లాట్లు, లో కాస్ట్ ఫ్లాట్లు. నేను చూపించే ప్రతి బిట్టుకి నాది రెస్పాన్స్. లీగల్గా కానీ మీరు అనుకుంటారు కదా డబుల్ రిజిస్టర్లు అలా ఉంటాయని, వాటికి నేను చెప్తున్నాను. లాభ నష్టాలు అంటారా, అవి లాభం వచ్చినా మీరే తీసుకుంటారు, నష్టం వచ్చినా మీరే బేర్ చేస్తారు. బట్ కాకపోతే నష్టం అనేది 100% రాదు. ఎందుకు రాదు అని చెప్తున్నా అంటే, ఇంత గట్టిగా నేను అతి తక్కువ బడ్జెట్ ఎక్కడా లేవు. మీరు కూడా ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ అని పేరు చెప్పి, హైదరాబాద్ నుంచి 50 నుంచి 100 కిలోమీటర్ పరిధిలో 200 గజాలు 4 లక్షలు, 100 గజాలు 3 లక్షలు అని ఇస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు వీడియోస్ అన్నీ, కాస్త ఐడియా ఉంటుంది కదా. వాటన్నిటికంటే ఊరికి ఆనుకొని ఉన్న బిట్లలో కొంటే చాలా మంచిది. అది కూడా మన పరిసర ప్రాంతాల్లో. ఇంత చీప్ అండ్ రేట్ బిట్లు ఎక్కడ లేవు ఫ్లాట్స్. ఆన్ ది ఫ్యూచర్ మీకు, మీ పిల్లలకి మంచిగా సపోర్ట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఒకసారి చూడండి. బాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నది మార్కాపురం రోడ్డు. లెఫ్ట్ సైడ్ వచ్చి కర్నూలు రోడ్డు, రైట్ సైడ్ వచ్చి ఒంగోలు రోడ్డు, మార్కాపురం వచ్చి స్ట్రైట్ రోడ్డు అండి. ఇది వచ్చి వైట్ బిల్డింగ్ వచ్చి ప్రజెంట్ వచ్చి పాల్ డైరీ. దీని వెనుకున్న బ్యాక్ సైడ్ ఇదే వెంచరు. దీంట్లో ఓన్లీ ప్లాట్ నెంబర్ 38 మాత్రమే ఉంది. తూర్పు
వీటిని అగ్రిగోల్డ్ ప్లాట్స్ లేదా రాజశ్యామల రియల్టర్స్ అంటారండి. ఈ వెంచర్లో ఇది కూడా అప్రూవ్డ్ వెంచరే విత్ పంచాయతీ. ప్లాట్ నెంబర్ 23, 24 తూర్పు ఫేసు రోడ్డు, పడమర రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి. పొడవు వచ్చి 80, వెడల్పు వచ్చి 30, టోటల్గా 266 గజాలండి. ఈ రైట్ సైడ్లో రోడ్డుకి అవతల కనబడుతుంది వచ్చి ఆక్స్ఫర్డ్ స్కూలు. అక్కడ కూడా వేసిన వెంచర్ మినిమం 5 lakhs to 6 lakhs ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వైట్ బిల్డింగ్ వచ్చి వాటిని వాకా వెంచర్స్ అంటారు. ఇక్కడ కూడా మినిమం 5 to 6 lakhs, రోడ్డు మీద వచ్చి 6 lakhs ఉందండి. రోడ్డు మీద వచ్చి 6 లక్షలు ఉంది, 6 నుంచి 7 లక్షలు ఉంది. సేమ్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది వెంచర్, ఇది రైట్ సైడ్ ఉంటుందండి. ఇదే డిఫరెన్స్. ఇది కూడా వచ్చి కమర్షియల్ పెట్టు, ప్లాట్ నెంబర్ 23, 24 చెక్ చేసుకోండి. ఏదైనా అవసరం అనిపిస్తే కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బాయ్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా ప్రజెంట్ వచ్చి అప్రూవల్ లేఅవుట్ అండి. ఇప్పుడిప్పుడే అండర్ వర్క్స్ జరుగుతున్నవి. వీటిల్లో ప్లాట్స్ కావాలన్నా ఇప్పించగలుగుతాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి కొత్తగా నిర్మించబడుతున్న రైల్వే స్టేషన్ అండి. ఇది వచ్చి నేను చెప్పే కదా మీకు లో బడ్జెట్ ప్లాట్స్ అని. మినిమం సెంట్ వచ్చి 1.5 నుంచి 2 లక్షలు ఉందండి మినిమము. ఇది వచ్చి 60 అడుగుల రోడ్డు. చూడండి ఒకసారి రైల్వే స్టేషన్ చూడండి. ఇంకా ఆఫ్టర్ 1 years 2 yearsలో స్టార్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. లో బడ్జెట్ ప్లాట్స్ కావాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.